ఉడత పాటలు. సీత. ఏరోప్లేన్ తెచ్చావా ఉడతా ఉడతా, నే యూరప్ వెళ్ళాలి ఉడతా ఉడతా. హోరుగాలి కొట్టొచ్చు, కారు మబ్బు పట్టొచ్చు, ఏరోప్లేన్ తేలేను సీతా సీత, నేను యూరప్ రాలేను సీతా సీత. స్టీమరైనా తెచ్చావా ఉడతా ఉడతా, నే సీమకెళ్ళి రావాలి ఉడతా ఉడతా. ఏ తుఫాను వస్తుందో, ఏ కెరటం లేస్తుందో, స్టీమరైనా తేలేను సీతా సీత, నే సీమకైనా రాలేను సీతా సీత. రైలు బండి తెచ్చావా ఉడతా ఉడతా, నే రామేశ్వరం వెళ్ళాలి ఉడతా ఉడతా. అడుగడుక్కి వంతెనలు, నడుమ నడుమ సొరంగాలు, రైలు బండి తేలేను సీతా సీత, నే రామేశ్వరం రాలేను సీతా సీత. కారుగాని తెచ్చావా ఉడతా ఉడతా, నే కాకినాడ వెళ్ళాలి ఉడతా ఉడతా. పెద్ద బస్సులు ఎదురొస్తాయి, ఎద్దుబళ్ళు అడ్డొస్తాయి, కారైనా తేలేను సీతా సీత, నే కాకినాడ రాలేను సీతా సీత. సైకిలైనా తెచ్చావా ఉడతా ఉడతా, నే సరదాగా వెళ్ళాలి ఉడతా ఉడతా. మలుపు గిలుపు తిరగాలి, మనిషొస్తే ఒరగాలి, సైకిలైనా తేలేను సీతా సీత, నే సరదాగా రాలేను సీతా సీత. ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వీడియోలో మనం జిత్తుల మారి నక్క భావకథ విందాం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులము దానివే కాదు పొమ్మన్నవి. దానితో మాట్లాడటం కూడా మానివేసినాయి. ఇక నక్కేం చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగలివానితో స్నేహం చేసుకున్నది. పాపం ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయనిగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది కదా, మంగలి మామ, మనం పళ్ళతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకొని పొది నిండా డబ్బులు పోసుకోవచ్చు. పాపం మంగలికి ఈ మాటలు వినే వరకు నోరూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు పెట్టాడు. తాను పెళ్ళాం కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్ర పెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది. కొన్నాళ్లకు తోట కాపుకొచ్చింది. నక్క రాత్రంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేసేది. ఒక్క పండు కూడా కనపడనిచ్చేది కాదు. ఒకనాడు మంగలి నక్కబావ తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడివి, వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగలి నమ్మాడు. వానాకాలం వచ్చినాక అడిగాడు. వానాకాలంలో ఎక్కడన్నా కాయలుంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలుంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెబుతూ మంగలిని ఒక్క కాయ కూడా తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచినాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్ట పట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసి చక్కా పండుకున్నవి. పాపం మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినాయి. చెట్లకు ఒక్క కాయ లేదు. ఒక్క మూలను మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది ఆకులు కమ్మి ఉండటం మూలాన కనపడలేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంట్లోకి పోయి పొదిలో నుండి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అదివరకే పాడు చేసినాయి. తోటంతా గాలించటం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక్క మాటుగా గుమ్మడికాయ మీదికి దూకింది. ఇంకేం, దాని ఒళ్ళంతా తెగింది. నెత్తురు కారటం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు. ఏడ్చుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. చాలాసేపటి దాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకున్నది.
మంగలిని దొంగముండా కొడుకని తిట్టింది. ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారటం ఆగిన తరువాత బయలుదేరదామని అనుకున్నది. కానీ ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలాలేదు, మెదలాలేదు. నక్కకి మంగలి మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందుట్లో నుంచి బయటికి రాని, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం, ముందు ఇది బయటపడితే కదా మంగలి పని పట్టడానికి. అబ్బాయిలు, మనం కూడా చూద్దాం నక్క వాడి పని ఎట్లా పడుతుందో. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వీడియోలో మనం చందమామ జూలై 1947లో ప్రచురింపబడిన తల్లి లేని పిల్లి కూన కథ విందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి బయట వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికో బుల్లి పిల్లి కూన పుట్టింది. పాపం, పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది. తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియనే లేదు. పిల్లి కూనకి ఆకలి వేసింది. పాలు కావాలి, కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి. పాపం, ఆకలితో ఆవురావురమంటూ పిల్లి కూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తూ ఉంది. దారిలో దానికి ఒక కుక్కపిల్ల కనపడింది. పిల్లి కూనని కుక్కపిల్ల అడిగింది కదా, పిల్లి కూన గల్లగల్ల పిల్లి కూన, కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా, ఏడుస్తూనే అంది పిల్లి కూన. కుక్కపిల్ల, ఒక్క సంగతి చెప్పగలవా? ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు? కుక్కపిల్ల అంది, బౌ బౌమని అరుస్తాను. పసందైన కుక్క భాష. పాలు నీకు కావాలా? బౌ బౌమని అరచి చూడు. పిల్లి కూన అంది, బౌ బౌమని అరవలేను, బాగులేదు కుక్క భాష. మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు అని పిల్లి కూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో కోడెదూడ కనపడింది. అడిగితే అంబా అని అరవమంది. పిల్లి కూనకి ఆ భాష నచ్చలేదు. కాకి పిల్ల కనపడింది. కాకా అని అరవమంది. కప్పపిల్ల కనపడింది. బెకబెకమని పిలవమంది. మేకపిల్ల కనపడింది. మేమే అని అడగమంది. పిల్లి కూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషలేవి నాకు వద్దనుకుంది. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనపడింది. ఏడుస్తున్న పిల్లి కూనని బుజ్జగించి, పిల్లి కూన ఎందుకమ్మ ఏడుస్తున్నావు అని అడిగింది. ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అని అడిగింది పిల్లి కూన. మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి. పిల్లి కూనకి తల్లి భాష దొరికింది. మ్యావ్ మ్యావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది. మ్యావ్ మ్యావ్ అంది తల్లి లేని పిల్లి కూన. శారద దాని భాష తెలుసుకుంది. ఓహో, ఆకలేస్తుందా పిల్లి కూన, పాలు తెస్తాను తాగు అని శారద ఒక పళ్ళెం నిండా పాలు పోసి తెచ్చింది. పిల్లి కూన సంతోషంతో పాలన్నీ తాగింది. తరువాత పిల్లి కూన, శారద చాలాసేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లి కూన కూడా ఒక మూలగా హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి మనం ఇంటికి. ఈ వీడియోలో మనం జూలై 1947 చందమామలో ప్రచురితమైన తెనాలి రామలింగం కథ విందాం. తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగం అయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు. చిన్నప్పటి నుంచి రామలింగం వట్టి చిలిపివాడు. ప్రతి వాళ్ళని పేరు పెట్టేవాడు. అతనికి నదురు బెదురు ఏ కోసానా ఉండేది కాదు. తనకు నచ్చని దాన్ని వెక్కిరించటంలో మొనగాడు. ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిన పోతూ అతన్ని చూచాడు. రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరకు పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు. నాయనా, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. 1000 తలలతో కనిపిస్తుంది. నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. ఒక మంచి రోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రాన్ని 1000 సార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే 1000 తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు.
అతనికి ఏమి తోచిందో ఏమో ఫక్కున నవ్వాడు. దేవి రామలింగాన్ని ఎందుకబ్బాయి నవ్వుతావు అని అడిగింది. మీరు కోపగించుకోమంటే మనవి చేసుకుంటాను అన్నాడు జంకు బొంకు లేకుండా రామలింగం. దేవి సరేనంది. రామలింగం అప్పుడు చెప్పాడు, అమ్మ, మాకు ఒకటే ముక్కు కానీ 2 చేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒక్క ముక్కు చీదుకోవటానికే 2 చేతులు చాలటం లేదు. ఇక మీక 1000 తలలు. కర్మజాలక జలుబు చేస్తే ఆ 1000 ముక్కులు చీదుకోవడానికి ఈ 2 చేతులు ఎలా చాలుతాయో అని నవ్వొచ్చింది. దేవి కూడా అతని మాటకు నవ్వి, నాయనా, నన్ను చూసి నవ్విన వాడివి, ఇక నువ్వు ఎవరిని చూసి నవ్వువు గనక నీవు తప్పకుండా వికట కవివవుతావు అంది. రామలింగం నమస్కరించి, తల్లి, ఎటు తిప్పి చదివినా చెడని మాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకేమి కావాలి అన్నాడు. కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకొన్నది. వికట కవి అనే మాట ఎటు తిప్పి చదివినా మారేది ఏముంది? దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికిచ్చింది. నీవు రాజస్థానంలో విదూషకుడవవుతావు. అంతేకాదు, నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేత కాదు అని ఆశీర్వదించింది. రామలింగం వికట కవిగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతో ఎన్నో హాస్యకథలు ఉన్నాయి. ఇవి కాక వీరు 2 మహాకావ్యాలు వ్రాశాడు. ఉద్భటారాధ్య చరిత్ర 1, పాండురంగ మహాత్యం 2. పెద్దవాళ్ళైనాక మీరు వాటిని చదువుతారు కదూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోలో మనం జూలై 1947 చందమామలో ప్రచురించబడిన పండుటాకుల పాట కథ విందాం. అనగనగా ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టుకొక పెద్ద కొమ్మ, ఆ కొమ్మకొక చిన్న రెమ్మ, ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు. ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపక్కల చెట్ల మీద నుంచి సన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావి చెట్టు మీద పండుటాకులన్నీ పాడసాగాయి. చిగురుటాకు ఈ పాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేలయింది అని చెప్పింది పక్కాకు. రాలి కింద పడటంలో ఆనందం ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కింద పడే భాగ్యం తనకు లేదే అని విచారించింది. చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. రెమ్మ మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోదెకు చెప్పింది. బోదె తల్లి చెట్టుకు చెప్పింది. తల్లి చెట్టు బోదెతో చిగురుటాకుకు ఈ విధంగా కబురు చేసింది. చిగురుటాకును విచారించవద్దను, నన్నే అంటిపెట్టుకొని ఉండమను, నేనిచ్చే ఆహారం ఆరగించమను, ఎండలో చలి కాచుకోమను, గాలిలో ఆడుకోమను. పండుటాకుల పాట పాడే సమయం దానంతట అదే వస్తుంది. అప్పటిదాకా ఆగమను. ఈ మాట బోదె కొమ్మకు చెప్పింది. కొమ్మ మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకుకు చెప్పింది. అమ్మ చెప్పినట్లే చేస్తాన్లే అన్నది చిగురుటాకు. అది తల్లినే అంటిపెట్టుకున్నది. ఎంతో ఆహారం తీసుకున్నది. ఎండలో చలి కాచుకుంది. గాలిలో ఆడుకున్నది. పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తరువాత పసుపు పచ్చగా అయింది. మళ్ళీ పండుటాకుల పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట విన్నది. మిగిలిన పండుటాకులతో పాటు పాటనారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకును చెట్టు నుండి వేరు చేసింది. పండుటాకు మెల్లగా గాలిలో తేలుతూ క్రింద పడిపోయింది. క్రింద అనేకమైన ఎండుటాకులున్నాయి. వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘనిద్రలోకి పోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వీడియోలో మనం చందమామ జూలై 1947లో ప్రచురింపబడిన కాకమ్మ కథ విందాం. కాకులు పురాణ కాలం నుంచి కూడా ప్రసిద్ధిగన్నవి. వెనుక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలకబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకి వచ్చి సీతామహాదేవి రొమ్ము మీద పొడిచింది. రాముడికి కాకి మీద ఆగ్రహం వచ్చింది. దగ్గర ఉన్న గడ్డి పరక ఎత్తి కాకి మీద విసిరాడు.
కాకి భయపడి 3 లోకాలు తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరకు శ్రీరామచంద్రుడినే శరణు వేడింది. కాకికి ప్రాణం దక్కింది గాని ఒక కన్ను పోయింది. ఆనాటి నుంచి కాకులు ఒంటికంటి చూపే. కాకి ఎట్లా చూస్తుందో మీరెరుగుదురు కదా. కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషులలో కూడా లేవు. వాటిలో వర్ణభేదం లేదు. అందుకనే తెల్లని కాకులను లేవు తెలియర సుమతి అన్నాడు కవి. కొన్ని కాకులను మనం మాలకాకులంటాం. కానీ నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్ళ కప్పుల మీద వరుసగా కూర్చొని చదువుకోవటం చూసారా? దాన్నే కాకిబడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకికి తినేటందుకేమైనా దొరికితే అన్ని కాకులను పిలుస్తుంది. అంతేకాని తన పొట్టకు మాత్రమే చూసుకోదు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు. అందుకని ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకధ్వని, కాకభైరవి మొదలైన రాగాలు పాడితే దిక్కులు మారుమోగుతాయి. వినేవాళ్ళు చెవులు చిల్లులు పడతాయి. కాకమ్మక్కయ్య మొగుడు కాకిబావ చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తి కొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కాజేయటంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలు చూసే కాకమ్మక్క కాకిబావను వరించింది. ఒకనాడు పొద్దున్నే కాకిబావయ్య కాకమ్మక్కయ్యతో అన్నాడు గదా, ఒసే కాకామని, మనం ఈ పూట ఎక్కడికైనా మంచి చోటుకి విందుకు పోతే ఎట్లా ఉంటుందే అన్నాడు. బావకు సంతోషంగా ఉన్నప్పుడు అక్కయ్యను కాకామని అని పిలుస్తాడు. బాగానే ఉంటుంది, ఎవరింటికి పోదాం అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మక్క ఎప్పుడూ మామూలుగా మాట్లాడదు, సంగీతంలో తప్ప. దగ్గరే నాయుడు గారి ఇల్లుంది. పొద్దుటిపూట వారింట్లో చక్కని ఇడ్డెన్నెలు ఉప్మా చేసుకుంటారు. అయితే నాయుడుగా కుంభకర్ణుడు. బారెడు పొద్దెక్కి గాని లేవడు. ఏ మనుషులో వీళ్ళు. మనలాగా వీళ్లకు తెల్లవారుజామున లేచే అలవాటే లేదు. ఒట్టి సోమరిపోతులు. మన ఇద్దరము నాయుడు గారింటికి పోదాం. నువ్వు కమ్మగా ఆయనకు మేలుకొలుపులు పాడు. అప్పుడు ఆయన లేచి మనకు ఫలహారం పెట్టేస్తాడు అన్నాడు కాకిబావ. నాయుడు గారి ఇంటి పక్కనే వేప చెట్టు ఒకటి ఉంది. దాని కొమ్మ ఒకటి మేడ మీదికి ఉంది. ఆ కొమ్మ మీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరు గొంతులు కలిపి ముచ్చటగా నాయుడు గారికి మేలుకొలుపు పాడనారంభించారు. కాకా కాకాక్రా అక్రా కిర్క్రీ కాకా 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 క్రూక్రీర్. కాకిపాటకు ఎంతటి వాడైనా నిద్ర లేవాల్సిందే. కాకిపాట ఋషుల తపస్సు కూడా భగ్నం చేయగలదు. కానీ నాయుడు గారు ఎద్దుమొద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకి దంపతుల పాట లక్ష్యం చేయకుండా గురకపెట్టి నిద్రపోతున్నాడు. అందుచేత మన కాకి దంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మంచి పాట ఆరంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకు పంచమ స్థాయికి వెళ్ళింది. ఎట్లాగైతేనేం నాయుడు గారు లేచాడు. కానీ కాకిపాట ఆనందించటానికి బదులు తన చేతికర్ర కాకుల మీదికి కోపంగా విసిరివేశాడు. అది కాస్త వేప కొమ్మల మధ్య చిక్కుకుపోయింది. చేసేది లేక నాయుడు గారు నౌకరును ఫలహారం పట్టుకురమ్మని కేక వేసి ముఖం కడుక్కోవటానికి వెళ్ళాడు. నౌకరు నాయుడు గారికి ఫలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. 6 ఇడ్డెన్నెలు, కమ్మని నెయ్యి, గారెలు, బిస్కెట్లు, వెన్న అన్ని పండ్లెంలో ఉన్నాయి. కాకిబావ కాకమ్మక్కయ్య చెట్టు మీద నుంచి దిగివచ్చి ఫలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య ఒక్కో ఇడ్డెను ఒక్కో గారె తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంజుకున్నారు. ఇద్దరి ముక్కులకు వెన్న అంటింది. ఇద్దరూ కాసిని మంచినీళ్లు తాగారు. కాకిబావ నాయుడు గారి తివాసి మీద ముక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య పక్క గుడ్డలతో తుడుచుకుంది. ముక్కు తుడుచుకుంటూ ఉండగా కాకిబావకు మంచి ఆలోచన కలిగింది. ఫలహారం పళ్ళెమంతా తాను పట్టుకుపోతే ఎంత బాగుంటుంది అని ఆలోచన బాగానే ఉంది. కానీ పట్టుకుపోవటం ఎట్లా? ఫలహారం పళ్ళెం ముక్కుకు అరపదు. అందుకని కాకిబావ ఫలహారం పళ్ళెం కింద ఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకులాగాడు. బల్ల మీద పళ్ళెము, గిన్నెలు, గ్లాసులు పెద్ద చప్పుడుతో కింద పడ్డాయి. ఇక గప్చిప్ అక్కడ ఏం జరిగిందో కూడా చూడకుండా కాకిబావ కాకమ్మక్కయ్య ఊళ్ళోకి ఉడాయించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.
ఈ వీడియోలో మనం చందమామ జూలై 1947లో ప్రచురింపబడిన కీలుగుర్రం కథ విందాం. అనగనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒకడే కొడుకు, ఒకతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగిపడ్డా జంకేవాడు కాదు. పేరు ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండుగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడటానికి దేశ దేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు. ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ శిల్పులకు ఎక్కడ లేని నవ్వొచ్చింది. ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్య అని అడిగాడు ఒక శిల్పి. భలే గుర్రం తాతయ్య, ఎంతకిస్తున్నావు అని వెక్కిరించాడు మరొక శిల్పి. ఏమి గుర్రం అనుకున్నావేమిరా, అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి. వాళ్లతో నీకెందుకని, దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వాగకుండా మరొక శిల్పి. తాతకు కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు, ఎందుకు వచ్చిన బాధ, పొండి పొండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూసి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు. చివరికి ముసలితాత కొయ్యగుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు. ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలుగుర్రం. ఇది కను మూసి కను తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశం అంతు కనుక్కొస్తుంది అన్నాడు ముదివగ్గు. టక్ 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 అంతా అబద్ధం, అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు. ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి. ఇక్కడికి 10 కోసుల దూరంలో చందన పర్వతం ఉంది. దానిమీద మసీదు, మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను అన్నాడు నవాబు. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రమెక్కి ఏదో బుడుపులాగా ఉన్న మీట నొక్కాడు. గుర్రం ఆగమేఘాల మీద లేచింది. అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. నవాబు తెప్పరిల్లి చూసేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు. నవాబుకు ఎలాగైనా గుర్రాన్ని సంపాదించాలనిపించింది. నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో, నాకు ఆ కీలుగుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ళ ముసలి, అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 ఏళ్ల బాలను ఎలా ఇవ్వటం? నవాబు ఆలోచించసాగాడు. నవాబు కొడుకు ఫిరోజిషా అన్నాడు, నీవు గారడీ చేశావో లేక ఆ గుర్రానికే ఆ శక్తి ఉందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో, నిజం తెలుసుకోకుండా ఎలా తీసుకోవటం, నేను పరీక్షిస్తా అని ఫిరోజిషా ఎకాఎకి వెళ్ళిని కీలుగుర్రం ఎక్కి మీట నొక్కాడు. అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఫిరోజిషా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మధ్యాహ్నమైంది, ఆచూకీ లేదు. సాయంత్రం అయింది, అయిపు లేదు. పొద్దుగుకింది, ఆనవాళ్ళు లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదు కదా. వీణ్ణి తీసుకెళ్ళి జైల్లో పడేయండి, తర్వాత చూద్దామన్నాడు. నవాబు శిల్పిని తీసుకెళ్ళి భటులు జైల్లో తోశారు. ఇక ఫిరోజిషా ఆ కీలుగుర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానో కిందికి చూశాడు. మనుషులు కనిపించలా, చెట్లు కనిపించలా, తన కోట కనిపించలా. చంద్రగిరి మాత్రం చిన్న పుట్టలాగా కనిపించింది. దాంతో అతని కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆక్కుండా పైకి పోతూనే ఉంది. ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెళ్ళు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగ మనోవేగంతో పోతూనే ఉంది. ఇలా కొంతసేపు పోగా పోగా ఫిరోజిషాకు జడుపు తగ్గింది. గుర్రాన్ని క్రిందికి దించటం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొక మీట ఉండి తీరాలనుకున్నాడు. జూలులో వెతికాడు, కనిపించలా. జీను పక్కన ఉన్న చీలలు తిప్పి చూశాడు, లాభం లేకపోయింది.
చివరికి విసుగెత్తి దాన్ని 2 చెవులు పట్టుకున్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా క్రిందకి దిగసాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదుటపడ్డాయి. గుర్రపు చెవులు 2 ఇంకా గట్టిగా వెనక్కు లాగాడు. చర్రున అది కిందికి దిగసాగింది. అలా దిగి చివరికి ఒక 7 అంతస్తుల మేడ మీద వాలింది. అప్పటికి బాగా పొద్దుపోయింది. పట్టణమంతా మాటుమణిగి ఉంది. ఫిరోజి షా మెట్లు దిగి 7వ అంతస్తు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు. మరకత మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద రాజకుమార్తె పడుకొని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పడుకొని నిద్రపోతున్నారు. ఫిరోజి షా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమోననుకున్నాడు. తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడు అదంతా నిజమని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది. బంగారపు జుట్టు తలతలా మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూసింది. ఫిరోజి షా ఆమెను పక్కకు తీసుకెళ్ళి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తన్ను పెండ్లాడవలసిందిగా ప్రార్థించాడు. వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రం ఎక్కి పర్షియాలో తమ పట్టణమందు వాలారు. మేళతాళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెండ్లి కూతురును అంతఃపురానికి తీసుకొని వెళ్ళటానికి ఫిరోజి షాకు మనసొప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడ తోటలోని బంగళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు. నవాబు సంతోషానికి మేరలేకపోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ సంగతంతా శిల్పి విన్నాడు. గుప్పుడు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి, మిమ్ము ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకొని రమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనుక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివ్వున లేచిపోయింది. మేళతాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలివ్వడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకొన్నది. ఈ వార్త విని ఫిరోజి షా దిగాలు పడ్డాడు. రాజపుత్రిక లేక తాను బ్రతకటం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు. శిల్పి ఎక్కిన గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది. రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకొని ఏడవసాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసురాజు చెవులబడ్డది. అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రిక వల్ల విని శిల్పి తల నరికివేశాడు. గ్రీసురాజుకు కూడా వంగరాజపుత్రిక మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టం లేదు. రాజు బలాత్కారం నుంచి తప్పుకోటానికి పిచ్చి ఎత్తినట్లు నటించసాగింది. దగ్గరకు వచ్చే వాళ్లను రక్కేది పీకేది. రాజు ఎంతో చిన్నబోయాడు. ఆమె పిచ్చి కుదరటానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులిప్పించాడు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చైతే కదా అసలు కుదరటానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకను బయలుదేరిన ఫిరోజి షా ఊళ్ళు దాటాడు. ఊకలు దాటాడు. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి దాటాడు. ఎక్కడ రాజపుత్రిక జాడ తెలియలేదు. ఏరులు దాటాడు. నదులు దాటాడు. గుట్టలెక్కాడు. మిట్టలెక్కాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. ఫిరోజి షా వైద్యుని వేషంలో రాజు దగ్గరకు వెళ్ళి, నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకెళ్లాడు. కొత్త వైద్యుని చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల ధూపం వేయాలి. మంత్రాలు చదవాలి. అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్ళు గడివిస్తే కీలుగుర్రం చేస్తాను అన్నాడు ఫిరోజి షా. ఈ భాగ్యానికి 10 సంవత్సరాలెందుకు? మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది. దానితో చికిత్స చెయ్యి అన్నాడు రాజు. ఫిరోజి షా పాచిక పారింది. రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగ తెరలో తాను కూడా కీలుగుర్రంపై ఎక్కాడు. మీట నొక్కాడు. వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఫిరోజి షా రాజకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు.
వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది. పెండ్లి నాటి రాత్రి బెంగాలు రాజకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దానితో వాళ్ళ కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్లు బ్రతికారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదం. ఈ వీడియోలో మనం చందమామ జూలై 1947లో ప్రచురింపబడిన పొట్టి పిచ్చుక కథ విందాం. అనగనగా ఓ ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి శనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకొని చింత చెట్టు మీద కూర్చొని ఆ పిచ్చుక రొట్టెను ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? వడ్రంగి దగ్గరికి వెళ్ళి, వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్, చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. వడ్రంగి చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా అని పకపక నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుకకి ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా అన్నది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో అన్నాడు. అమ్మా, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు, వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు, రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం, అది పాడు చేయండి లేళ్ళు అంది. ఈ చీమ తలకాయంత రొట్టె ముక్కకి చక్కటి రాజు పూల తోట పాడు చేస్తామా? చాలు పో అన్నాయి లేళ్ళు. అమ్మా, వీటమ్మ కడుపు కాల, ఈ వెధవలేళ్లకు ఇంత తెగులా అని ఆ పిచ్చుక ఏం చేసింది? బోయేవాడి దగ్గరికి వెళ్ళింది. బోయాడు చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది, తీయమంటే వడ్రంగి తీశాడు కాడు, వడ్రంగిని దండించమంటే రాజలా చేయలేదు, రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్ళు పాడు చేయలేదు, లేళ్ళు కాలు విరగ్గొట్టు బోయోడా అని అన్నది. ఇదంతా విని బోయేవాడు ఈ పాటి భాగ్యానికి చెంగుమని గెంతే లేళ్ల కాళ్ళను విరగ్గొట్టానా? బాగానే ఉంది, వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చిక్కి కోపం ఎక్కువై ఎలక దగ్గరికి వెళ్ళి, ఓ ఎలక ఓ సాయం చేసి పెట్టాలి, చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోయింది, తీయమంటే వడ్రంగి తీశాడు కాడు, వాణ్ణి దండించమంటే రాజలా చేశాడు కాదు, రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్ళలా చేశాయి కాదు, లేళ్ల కాళ్ళు విరగ్గొట్టమంటే బోయ విరగ్గొట్టాడు కాదు, బోయ చెప్పులు కొరికి పాడు చేయెలక అంది. ఎలిక కూడా నా వల్ల కాదు పొమ్మంది. అమ్మ దొంగముండా, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి, పిల్లిబావ చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు, వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు, రాజు పూల తోట చెరపమంటే లేళ్ళలా చేయలేదు, లేళ్ళ కాళ్ళు విరగ్గొట్టమంటే బోయేవాడు విరగ్గొట్టాడు కాదు, బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు, ఎలుకను వేటాడు పిల్లి అంది. నాకిప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పన ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో, దీని దర్జా మండ, ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వకి జరిగిందంతా చెప్పి, పిల్లి మీద వేడివేడి పాలు పొయ్యవ్వా అంది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలు వస్తానా? చాలే అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్యకి అంతా వివరించి, అవ్వ పిల్లి మీద వేడి పాలు పోయలేదు, అవ్వను చితక్కొట్టు తాత అంది. అమ్మో, నేనలా చేస్తానా? చేయను పో అన్నాడు తాత. ఓహో, నీకింత గర్వమా? సరే అని ఆ పిచ్చుకేం చేసింది? గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు పిన్ని చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోతే వడ్రంగి తీశాడు కాదు, రాజు వడ్రంగిని దండించలేదు, రాజు పూల తోట లేళ్ళు పాడు చేయలేదు, లేళ్ల కాళ్ళు బోయవాడు విరగ్గొట్టలేదు, బోయ చెప్పులు ఎరక కొరకలేదు, ఎలక పిల్లిని వేటాడలేదు, పిల్లి మీద అవ్వ వేడి పాలు పోయలేదు,
తాత అవ్వను చితక్కొట్టలేదు. తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు ఫెడీమని తన్ను ఆవు అంది. అబ్బే, నేను అలా చేయలేను సుమా అంది ఆవు. అప్పుడు పిచుక విచారిస్తూ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను, ఎవళ్ళని అడిగినా ఏమీ చేయనంటున్నారు, ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఓ ఈగ ఆ దారమ్మట వెడుతూ, ఏం పిచుక ఏడుస్తున్నావంటే పిచుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఈగ ఏం చేసింది, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపం వచ్చి అవ్వని చితక్కొట్టాడు. అవ్వకు వళ్ళు మండి పిల్లి మీద వేడి పాలు పోసింది. పిల్లి కోపం కొద్దీ ఎలుక వెంట పడింది. ఎలుక భరించలేక బోయ చెప్పులు కొరికింది. బోయ ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్లను విరగ్గొట్టాడు. లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకి బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్లు చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచుక చేతిలో పెట్టాడు. పిచుక మళ్ళీ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోలో మనం చందమామ జూలై 1947లో ప్రచురింపబడిన గీక్షసులు కథ విందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక చెమిటివాడు ఒక గుడ్డివాడు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి సావాసం. ఇద్దరూ ఆ ఊళ్ళోనే అడుక్కు తిని బతికేవాళ్ళు. కానీ ఒక ఊళ్ళో ఎన్నాళ్ళు దొరుకుతుంది వాళ్లకు బిచ్చం? అందుకని ఆ ఊరు వదిలి దూరదేశాలు పోయి బతుకుదామని ఇద్దరూ కలిసి బయలుదేరారు. దోవలో గుడ్డివాడు చెమిటివాడితో, ఇదిగో చెమిటి మామ, మనిద్దరం ఒక మాటకు వద్దాం. నేను విన్నదల్లా నీకు చెబుతాను, నువ్వు చూసిందల్లా నాకు చెప్పు. మనకు దొరికిందల్లా చెరిసగం పంచుకుందాం అన్నాడు. చెమిటివాడు ఎగిరి గంతేసి సరేనన్నాడు. కొంత దూరం పోయే వరకు గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది. ఇదిగో ఇక్కడ దగ్గరలో ఎక్కడో గాడిద ఉంది, దాన్ని పట్టుకు తీసుకెళ్దామా? మనకు ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు అన్నాడు. చెమిటివాడు గుడ్డివాడు చెప్పిన దోవనే పోయాడు. అక్కడ ఒక గుంజకు గాడిద కట్టేసి ఉంది. చెమిటివాడు దాన్ని విప్పి తోలుకు వచ్చాడు. ముగ్గురు మళ్ళీ కొంచెం దూరం పోయారు. చెమిటివాడన్నాడు, ఇదిగో గుడ్డిమామ, ఇక్కడ చీమల బారు పోతున్నది అన్నాడు. ఇంకేం, కాసిని తీసి పైపంచనం మూటకట్టు, ఎందుకైనా పనికిరాకపోతాయా అన్నాడు గుడ్డివాడు. ఇంకా కొంచెం దూరం పోయే వరకు చాకలివాడి బాణ కనిపించింది. దాన్ని కూడా తీసుకొని గాడిద మీద కట్టుకొని బయలుదేరారు. ఇంతలో ప్రొద్దుగూక వచ్చింది. ఆకాశాన దట్టంగా మబ్బు పట్టింది. ఉరుములు మెరుపులతో వాన వచ్చింది. దగ్గరలో ఏది కనపడినా చాలు, అందులో తలదాచుకుందామా అనుకున్నారు ఇద్దరు. అలాగే కాస్త దూరం పోయే వరకు పెద్ద మేడ కనిపించింది. అదిగో పెద్ద మేడ అన్నాడు చెమిటివాడు. అయితే నా చేయి పట్టుకు పరిగెత్తు, నా చెవులు ఉరుముల మోతకు పగిలిపోతున్నాయి అన్నాడు గుడ్డివాడు. నాకు ఉరుములంటే లెక్కలేదు, మెరుపులతో నా కళ్ళు పోతున్నాయి అన్నాడు చెమిటివాడు. ఎందుకు మామ మనమిద్దరం ఊరికే వాదించుకోవటం, త్వరగా కొంపకు చేర్చు, తడిసిపోతున్నాం అన్నాడు గుడ్డివాడు. ఇద్దరూ ఆ కటిక చీకట్లో తడుస్తూ ఇంటికి చేరుకున్నారు. గుడ్డివాడు ఆ ఇంటి మెట్లు, తలుపులు, గడియలు చూసి, ఇది ఎవడిదో రాక్షసుడి కొంపలాగా ఉంది, మనం ఇంకో చోటికి పోదామన్నాడు. చెమిటివాడికి భయమేసింది. కానీ ఎక్కడికి పోతాడు? ధైర్యం తెచ్చుకొని దీంట్లోనే పోదాం పద గుడ్డిమామ, రాక్షసి వస్తే నేను జవాబు చెప్తాను అన్నాడు. ఇద్దరు బలమంతా ఉపయోగించి తలుపు నెట్టి గాడిదను లోపలికి తోసి మళ్ళీ తలుపు బిగించారు. లోపల రాక్షసి లేదు, గీక్షసి లేదు. వాళ్లకు బాగా ఆకలి వేస్తున్నది. అన్నము, కూరలు, పళ్ళు పెట్టి ఉన్నాయి. గాడిదను స్తంభానికి కట్టివేసి ఇద్దరూ కూర్చొని ఆ అన్నమంతా మెక్కారు. కడుపు నిండే వరకు వాళ్లకు నిద్ర వచ్చింది. గురక పెట్టడం మొదలెట్టారు. ఇంతలో ఎక్కడో తిరగటానికి పోయిన రాక్షసి వచ్చాడు. తలుపులు బిగించుండేవరికి వాడికి కోపం వచ్చింది. ఎవడ్రోయ్ లోపల, తలుపు తీస్తారా, మిమ్మల్ని పచ్చడి చేయమంటారా అని కేక వేశాడు. ఈ కేకతో గుడ్డివాడికి మెలకు వచ్చింది. గజగజ వణుకుతూ చెమిటివాడిని లేపి, విన్నావా కేక, రాక్షసి వచ్చాడు అన్నాడు. నాకు వాడి కేకలంటే లెక్కలేదు, నువ్వు ఊరుకో, నేను జవాబు చెబుతాను అని చెమిటివాడు రాక్షసిని దబాయించాడు. ముందు ఎవడిపోయి నువ్వు హాయిగా నిద్రపోయే వాళ్ళని వచ్చి లేపుతావు?
నేను రాక్షసుణ్ణి, ఇది నా ఇల్లు, తలుపు తీయకపోతే మీ ప్రాణాలు తీస్తాను అన్నాడు రాక్షసుడు. నువ్వు రాక్షసుడివైతే మేము గీక్షసులం, ఏమనుకున్నావు? మేము రోజు రాక్షసులనే తింటాము అన్నంలో అన్నాడు చెంటివాడు బిగ్గరగా. రాక్షసికి ఆశ్చర్యమేసింది. ఏమిటి, మీరు రాక్షసుల్ని తినే గీక్షసులా? ఏది పొట్ట చూపించండి, నేను నమ్ముతాను అన్నాడు రాక్షసుడు. అయితే కిటికీకి దగ్గరగా రా, చూపుతాను అన్నాడు చెమిటివాడు. రాక్షసి కిటికీ దగ్గరకు వచ్చే వరకు గుడ్డివాడు చాకలి బాణ తీసుకుపోయి కిటికీకి అడ్డం పెట్టాడు. రాక్షసి ఆ బాణ తడిమి చూసి, అమ్మయ్యా, ఎంత పెద్ద పొట్ట! అయితే బాబు, మీ తలకాయ కూడా చూపుతారా అని అడిగాడు రాక్షసుడు. గుడ్డివాడు గాడిదని లాక్కువచ్చి కిటికీ ముందు నిలబెట్టాడు. రాక్షసుడు గాడిద తల తడివి చూసి బాబో అనుకున్నాడు లోపల. కానీ బయటికి కనపడనివ్వకుండా, బాబు, నీ అరుపు కూడా కాస్త వినిపిస్తారా అని అడిగాడు. గుడ్డివాడు మూటలో ఉన్న చీమల్ని తీసి గాడిద చెవిలో పోశాడు. గాడిద తల అల్లాడించి బిగ్గరగా చెవులు పగిలిపోయేటట్లు ఒండ్రు పెట్టింది. పాపం రాక్షసికి హడలు పుట్టి ఆ అర్ధరాత్రే అడవిలోకి పారిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.